ఫస్ట్ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ అటాచ్డ్. ఎప్పుడు తీసుకున్నా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మెయిన్ పీస్ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని అటాచ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే చుట్టూరా వేయకుండా 5వ నెంబర్ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ ఈ షోల్డర్స్ కరెక్ట్ ఇలా 2 ఇంచెస్ పెట్టాక 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని వీటితో బాల్ పిన్స్ ఇలా పెట్టుకొని ఫస్ట్ కింద ఇక్కడ వేయండి స్ట్రైట్ కుట్టు. ఎంత 5వ నెంబర్ కుట్టేసుకోండి. మళ్ళీ విప్పదీయాలి. చుట్టూరు అయ్యాము ఊళ్ళు ఇట్లా నిలువు వేసేస్తాం. చుట్టూరు వేస్తే ఏమవుతుందంటే మీరు కుట్టాక మొత్తం ఒకవేళ పఫ్ వస్తే బుంగ వచ్చేస్తే మనకి మీకు అందులోనే ఊడిపోతుంది మొత్తం ఇలా. కాబట్టి ఇలా ముందు స్ట్రైట్ లైన్స్ వేసుకోండి. తర్వాత మీకు ఒకవేళ కావాలనుకున్నప్పుడు మొత్తం చుట్టూ వేసుకోండి స్ట్రైట్ లైన్స్ వేయాక. ఇంకా అవసరం లేదంటే స్ట్రైట్ లైన్ కూడా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి స్ట్రైట్ లైన్ 5వ నెంబర్ కుట్టు ఇలా మొత్తం ఒక 3 వేసుకుంటే సరిపోతుంది బ్యాక్కి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మన మెయిన్ పీస్ లైనింగే కరెక్ట్. ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటామంటే మనము మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు క్రాస్ అవుతుంది కనుక ఒకవేళ ఎక్స్ట్రా తిరిగిపోతే ఒక సైడ్ లైనింగ్ వస్తుంది, ఒక సైడ్ మెయిన్ పీస్ తక్కువ పడుతుంది. కాబట్టి ముందే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మెయిన్ పీస్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 5వ నెంబర్ స్టిచెస్ వేసాక మళ్ళీ సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే చేసుకోవాలి. మెయిన్ పీస్ మొత్తం కట్ చేయాలి. ఇలా చేయకపోతే డైరెక్ట్ తీసుకుంటా అంటే మళ్ళీ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. లైనింగ్ పీసు బయటకు వచ్చేస్తే మెయిన్ పీస్ తక్కువ పడుతుంది. కాబట్టి కంపల్సరీ మెయిన్ పీసు పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. షోల్డర్ నుంచి మొత్తం ఈక్వల్ చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూడండి ఇది లైన్ పీసెస్ ఇది మెయిన్ పీసెస్. ఇప్పుడు ఏమైతే ఉల్టా సీదాలు కంపల్సరీ పడతాయి కనుక ముందే ఏం చేయాలంటే దీనికి రైట్ రాంగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ మెయిన్ పీస్కి రైట్ రాంగ్. సో ఇది రైట్ ఇతల నుంచి ఇలా రైట్ అంటే 2 లోపలనే రాంగ్ సైడ్ అన్నట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా లైనింగ్ ఓపెన్ చేసేసి దీనికి ఒక పార్ట్ ఇంకొక పార్ట్ సెట్ చేసుకోవాలి. మీకు లేదనుకోండి ఇప్పుడు ఏంటి లైనింగ్ మనకు పైకి ఉండాలి అంటే మెయిన్ పీస్ కరెక్ట్ రావాలి. ఇది రైట్ పైకి రావాలి, మళ్ళీ దీనికి రైట్ పైకి రావాలి. ఇలా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. లేకపోతే ఒక సైడ్ ఇట్లా ఒక సైడ్ ఇలా ఉల్టా సీదా పడుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్ లెఫ్ట్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. మెయిన్ పీస్కి ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఉల్టా సీదాలు పడవు. ఫస్ట్ మీరు ఇలా మార్క్ చేసుకోవాలి. రైట్లని ఇలా మార్క్ చేసుకుని ఇది మంచి మళ్ళీ పైకి వెళ్ళి పెడతాం. లైనింగ్ పీస్కి ఇది పెడతాం. చూసి ఇప్పుడు మనం 5వ నెంబర్ కుట్టేసుకున్నాం. ఫస్ట్ సెంటర్ లైనింగ్ నుంచి అయినా వేసుకోవచ్చు, మెయిన్ పీస్ పైకి లైనింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలాగే వేసుకోవచ్చు. 5వ నెంబర్ కుట్టు ఇలా 2 కుట్లు వేసేసి దీన్ని కూడా సెట్ ఇలా పక్కనే చూసుకోవాలి. రాంగ్ రాకుండా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న చూడండి మనకి ఈక్వల్గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి ఇది తక్కువ పడుతుంది, కొంచెం మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం ఇప్పుడు 5వ నెంబర్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఫ్రంట్లకి 5వ నెంబర్ స్టిచ్ చేసేసాను. ఇలా నెక్కులు ఎదురెదురుగా ఉండాలి చూసుకోండి. ఆంబోల్స్ ఇలా ఒకటి ఆంబోల్ ఒకటి ఇలా వస్తే రాని ఎదురు చూసుకోండి. నెక్కులు కానీ ఎదురెదురుగా ఉండాలి. నెక్కులు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకున్నాం. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకున్నాం. ఇది 36 సైజు మొత్తం ఇలా రెండింటిని ఈక్వల్గా చేసేసుకొని ఇప్పుడు డాట్స్ ఫస్ట్ డాట్ మార్చేస్తున్నాం. ఇది 36 సైజ్ ఇంకా 4 డాట్స్ వస్తాయి. ఫస్ట్ డాట్ కింద మినిమం 1 ఇంచ్ లేదా 3/4. చిన్న సైజు వాళ్ళకైతే 3/4, ఎక్కువ సైజు వాళ్ళకి 1 ఇంచ్. 1 ఇంచ్ ఎబోన్ పెట్టాలి కానీ 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవద్దు. పెద్ద సైజు వాళ్ళు అయితే కంపల్సరీ ఫస్ట్ డాట్ని బట్టి మీకు ఇలా ఈ డాట్ లెంత్ వచ్చేసి 2 1/4 2 భాగం చేసి చాలు. ఇలా కట్టేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఇది షోల్డర్ మధ్య భాగం పెట్టాం కనుక ఈ 2 షోల్డర్లు సమానంగా చూసుకొని ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చిన్నప్పుడు పెట్టి కొట్టాలి. ఇప్పుడు మిడిల్ డాట్ కాదు మామూలు డాట్ ఒక డాట్ వేయాలి. ఇప్పుడు డాట్ తీసుకొచ్చి ఇలా తిప్పేయాలి. చూడండి ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ రావాలి. డైరెక్ట్ ఇలా తిప్పేసేయాలి. ఇలా డాట్ తర్వాత దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కటింగ్ దగ్గర కంపల్సరీ ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇలా తీసుకొచ్చి తిప్పాలి. ఇలా దగ్గర నుంచి ఇలా అయ్యేది కుట్టు. ఇది ఫస్ట్ డాట్. ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి ఉక్సల పట్టి నుంచి ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఈ సైడ్కి ఇలా పట్టుకోవాలి. లేదంటే క్రాస్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇది క్రాస్ కటింగ్ చేసాం కనుక కంపల్సరీ క్రాస్ వెళ్ళిపోతుంది కనుక ఇలా పట్టుకొని సగానికి కరెక్ట్ ఈ నాచు దగ్గర ఇలా పెట్టేసుకొని సెకండ్ డాట్ ఫస్ట్ డాట్ ఎంత పెడతామో సెకండ్ డాట్ మ్యాక్సిమం అంతే వస్తుంది. ఇది కూడా పావించి బిడుతూ 2 1/4 లెంత్ ఇలా వచ్చేటట్టు చూసుకొని ఇది సెకండ్ డాట్.
ఇలా లేవాలి పఫ్ 2 డాట్స్కి వేసింది కదా. నెక్స్ట్ థర్డ్ డాట్, చాలా ఇంపార్టెంట్ డాట్ ఇది. ఇది కరెక్ట్ ఆంపోల్ ఇలా ఉంది కదా క్రాస్, ఇక్కడ డాట్ పట్టుకొని ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ మధ్య భాగంలో ఇలా పట్టుకోవాలి క్రాస్. లేదనుకోండి మీరు ఈ డాట్కి ఇలా ఈక్వల్ కూడా ఇలా వెళ్ళిపోతుంది ఫస్ట్ డాట్కి, ఇది రాంగ్. ఈ ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ మధ్యలో వచ్చేది థర్డ్ డాట్, కంపల్సరీ మధ్యలోనే రావాలి, ఇలా పట్టుకోవాలి. మీరు ఇది క్రాస్ కనుక ఇట్లా కూడా వెళ్ళిపోతుంది, మీరు ఎటు పట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది. ఇలా రెండింటి మధ్య నుంచి ఇలా ఇలా ఫ్యాబ్రిక్ని మీరు ఇలా పట్టుకుంటే మీకు థర్డ్ డాట్ లెంత్. ఇది వచ్చేసి 3.5 లెంత్, వీటికి వచ్చేసి 1/4 పావించి వీటితో 3.5 లెంత్. ఇలా కొలుచుకుంటే పెట్టేసి ఎంతవరకు అనేసి డైరెక్ట్ తీయద్దు. పప్పు డాట్ అంటే ఇలా గ్యాప్తో తీయాలి, ఇలా స్ట్రైట్గా తీయద్దు. చూడండి ఇప్పుడు ఈ రెండింటికి ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్కి డిస్టెన్స్ ఎంత వచ్చిందో ఈ థర్డ్ డాట్ కూడా ఇక్కడ డిస్టెన్స్ అంతే, ఈ రెండింటి మధ్య ఇది కూడా అంతే ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ డాట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ డాట్కి థర్డ్ డాట్కి మధ్య భాగంలో రావాలి. ఇలా ఇది ఇలా పట్టుకోవాలి మీరు, ఇలా నెక్ సైడ్. ఇది ఫోర్త్ డాట్, లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా పెట్టుకోండి, మార్క్ చేసుకోండి, ప్రతి డాట్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇది 5 ఇంచెస్. ఇప్పుడు చూడండి మనకి 4 డాట్స్ పఫ్ ఆటోమేటిక్గా లేచేసి ఒక ప్యాడ్ కప్ వేసినట్టు చూడండి, హైట్ చూడండి ఇలా లేవాలి మనకి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఎలా లేస్తుందో పఫ్ మొత్తం ఇలా లేవాలి, హైట్ లేవాలి మనకి, నిజంగా ప్యాడ్ వేసినట్టు. ఇలా చూడండి ఎలా లేచి ఉంటుందో చూడండి కింద. మామూలు ఏది పట్టు సారీ కాదు, కానీ మనం పెట్టిన డాట్ని బట్టి ఒక కప్ షేప్ వస్తుంది మనకి కంపల్సరీ. ఇది ఇలా వస్తేనే పర్ఫెక్ట్ డాట్లు. ఫస్ట్ డాట్ షోల్డర్ మధ్య భాగం, సెకండ్ డాట్ ఉక్సుల పట్టి నుంచి ఇట్లా స్ట్రైట్గా, థర్డ్ డాట్ వచ్చి ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ మధ్య భాగం, ఫోర్త్ డాట్ వచ్చి సెకండ్ డాట్ థర్డ్ డాట్ మధ్య భాగం వెళ్ళాలి, అప్పుడు మీకు ప్యాడ్ కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా